రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి కాకా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా వెంకటస్వామి వర్ధంతి నుంచి క్రికెట్ టోర్నీ మొదలు పెడతామన్నారు. ఆటలకు విశాఖ ఇండస్ట్రీస్ ప్రోత్సాహం ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్లకు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ నిర్వహణకు సంబంధించి జెర్సీ లాంచ్ చేశారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో HCA సభ్యులతో పాటు జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు. టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నాము. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 22 డిసెంబర్ నాడు స్టార్ట్ కాబోతుందో దాంట్లో 29 టీమ్స్ ఆడుతున్నారు. సుమారు 55 మ్యాచ్లు ఉంటాయన్నమాట. ఈ ఫేజ్ 1 22 డిసెంబర్ టు 27 డిసెంబర్ ఈ రోజులలో 55 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో 1 o'clockకి ఇనాగ్రల్ మ్యాచ్ ఉంటుంది. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్ అవసరమైనప్పుడు తమ తండ్రి కాకా వెంకటస్వామి ముందుకొచ్చారని గుర్తు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరంలతో మాట్లాడి పన్ను మినహాయించారని చెప్పారు. కాకా ఇప్పించిన ట్యాక్స్ బెనిఫిట్స్ తోనే ప్రస్తుతం బీసీసీఐ లాభాల్లో నడుస్తోందని చెప్పారు మంత్రి వివేక్. బీసీసీఐకి వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవసరం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో చిదంబరం గారితో మాట్లాడి దాంట్లో కీలకమైన పాత్ర కాకా వెంకటస్వామి గారు ప్లే చేశారు. ఈరోజు IPL ఇంత క్రికెట్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజులలో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ బీసీసీఐకి లభించినందు వలన ICC వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఆ రోజులలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. క్రికెట్ అభివృద్ధికి కాకా కృషి ఎంతో ఉందన్నారు బీసీసీఐ మాజీ సభ్యులు శివలాల్ యాదవ్. విశాఖ ఇండస్ట్రీస్ తో పాటు మంత్రి వివేక్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయి కాకా టోర్నీతో గ్రామీణ స్థాయి నుంచి పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు శివలాల్ యాదవ్. He had the vision. He encouraged us. He said, "Don't worry about anything. I am there with you. I will support you in every which way." That is how the stadium is here, and it is most appropriate that we are conducting this tournament in his name. Dates should be clear of all HCA activities so that maximum players can participate from districts